అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీం లోకేష్ శివసేన. సరే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నారా లోకేష్, నేను ముందే చెప్పాను, నారా లోకేష్ అంటే ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ. ఒక నాయకుడు, గొప్ప నాయకుడు అవుతాడు అని చెప్పేసి నేను చాలాసార్లు, చాలా వీడియోస్లో, చాలా లైవ్లో, అలాగే నేను ఆయన గురించి పనిచేసేటప్పుడు కావచ్చు, ఆయన గురించి రాసేటప్పుడు కావచ్చు, నేను చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలు కూడా కొంతమంది నారా లోకేష్ గారిని అవహేళన చేసినప్పుడు, అలాగే వైసీపీ సైకో ముఠాలు నారా లోకేష్ గారిని కించపరిచినప్పుడు, ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన నాయకుడు, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజలకి ఏదో చెయ్యాలని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన గొప్ప మనసున్న మహారాజు నారా లోకేష్ గారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు, అడ్డదారిన దొడ్డిదారిన మంత్రి అయ్యాడు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి నారా లోకేష్ గారిని కించపరిచి, అసెంబ్లీ గేటు కూడా తాకలేడు, తండ్రి కొడుకు తల్లకిందులు చేసినా సరే ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోలేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినా సరే ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అని చెప్పి, అసలు వాళ్ళకి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు చెప్పి లోకేష్ గారిని కించపరిచి ఇష్టానుసారంగా మాట్లాడి నా కొడుకులందరూ ఎటు వెళ్ళిపోయారో ఈరోజు మనం చూస్తున్నాం. అడ్రస్లు కూడా లేరు నా కొడుకులు ఒక్కడు కూడా. సరే, అది ఒక పక్కన మనం పక్కకు పెడితే, ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారు వినూత్న స్థాయిలో ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రజల కోసం ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ఇంటి దగ్గర ప్రజలు, అంటే ఫస్ట్ మంగళగిరి అనుకున్నారు, మంగళగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సమస్యలు వస్తుంటే, మా దగ్గర కూడా సమస్యలని ఈ 5 సంవత్సరాల్లో మేము చాలా నష్టపోయాం, వైసీపీ నాయకుల వల్ల నా కుటుంబం ఈరోజు రోడ్డున పడిపోయిందని చెప్పేసి ఆ ప్రజా దర్బారు ఉన్న సమయాలు, అంటే వారానికి 3 రోజులు ఉంటుంది, ఆ 3 రోజులు సమయాన్ని తెలుసుకొని రాష్ట్ర నలుమూల నుంచి దాదాపుగా వేల సంఖ్యలో మరి ప్రజలు, కార్యకర్తలు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ప్రజలు వచ్చి వారి సమస్యలు తెలపటం, వారికి ఉన్న బాధలు, ఇబ్బందులు, 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన నరకం, తీసేసిన పెన్షన్లు, అలాగే వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, వివిధ రకాలుగా వైసీపీ నాయకులు, ఈ రౌడీ మూకలు, సైకోలు వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు. ఇలా మనం చూసుకుంటూ పోతే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఈ రాష్ట్రంలో నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నారా లోకేష్ గారి దృష్టికి వాళ్ళందరూ కూడా వచ్చి మేము ఈ విధంగా నష్టపోయామని చెప్పడం జరుగుతుందంటే, ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డిది మనం ఒకసారి ఆలోచన చేయమంటున్నా. రాష్ట్ర ప్రజలకి మేము సచివాలయాలు పెట్టాము, మేము వాలంటీర్ వ్యవస్థ పెట్టాము, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి అన్ని పంపిస్తున్నాం అని చెప్పి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు అనడానికి ఒక నిదర్శనం ఈరోజు ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ప్రజలు నష్టపోయారో, ఎక్కువ సంఖ్యలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, ఇబ్బంది పెట్టి వాళ్ళని నరకం అనుభవించేలాగా చేశారు, దాడులు చేశారు, వాళ్ళని ఇష్టానుసారంగా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు చూసారా, వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఈరోజు నారా లోకేష్ గారిని కలవటానికి రావడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఈ సైకోయిజం ఏ విధంగా రెచ్చిపోయింది, ఏ విధంగా మరి చాప కింద నీరులాగా ప్రవహించి ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో మనందరం చూస్తున్నాం అనడానికి నిదర్శనమే నారా లోకేష్ గారు. ఏదైతే ఇప్పుడు మీరు ఒక చిన్న బైట్, అంటే ఒక చిన్న వీడియో నేను ఇందులో చూపిస్తా చూడండి, ఎంత వేల సంఖ్యలో ఈరోజు రావటం జరిగింది. చూశారు కదా వీడియో. ఆ విధంగా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు,
ఈ నాయకుడు చూసారా ఏ విధంగా వింటున్నాడో? ఇది గొప్ప మనస్తత్వమా కాదు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈ నాయకుడికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రజల సమస్యలను తీర్చాలి అనేది ఈ నాయకుడి లక్షణం. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి దొరకటం, నారా చంద్రబాబు నాయుడు గారి నిజంగా వారసత్వంలో ఆయన మనకి ఆ వారసత్వం ద్వారా మనకి ఇవ్వటం అనేది నిజంగా రాష్ట్ర ప్రజల అదృష్టం. అంటే యాక్టింగ్ చేయటం వేరు, ప్రజల సమస్యలు నేరుగా విని ఆ సమస్యని వెంటనే పరిష్కరించడం వేరు. నేను కూడా యాక్టింగ్ చేస్తాను. ఒక కాల్ రాగానే మీకు ఎందుకమ్మా నేను చెప్పేస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తాను. దాన్ని నేను లాగొచ్చు, చెప్తున్నా అమ్మా అధికారులతో పని అవ్వట్లేదు, నేను ఇంకో మాట్లాడని ఎమ్మెల్యేతో మాట్లాడిన సమస్య లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడను అవ్వలేదని నేను దాన్ని డ్రాగ్ చేయొచ్చు, లాగొచ్చు. కానీ అట్లా కాదు ఇక్కడ జరిగేది. అది యాక్టింగ్ అంటారు అలా చేస్తే. కానీ ఇక్కడ నిజానికి మా నిజాయితీ గల నాయకుడు ఏం చేస్తున్నాడు? సమస్య వింటున్నాడు. వెంటనే ఏదైతే అధికారులు ఆ సమస్యకు సంబంధించిన అధికారులు ఆ వ్యవస్థని వెంటనే అప్రమత్తం చేసి ఆ సమస్య ఆ రోజుతో తీరిపోవాలి, మళ్ళీ ఈ అప్లికేషన్ అనేది నాకు రావద్దు, దిస్ ఈజ్ ద ఫైనల్ వార్నింగ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం అనేది నిజంగా నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయం గొప్పది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి కలిసి బయటకు వచ్చి వీడియోతో మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మీరు చూస్తున్నారు వెంటనే మాకు ఆ సమస్య పరిష్కరించబడింది, మేము ఈరోజు సంతోషంగా ఉన్నామని చెప్పడం అనేది గొప్ప పరిణామం. కాబట్టి ఇలాంటి నాయకుడిని మనం వదులుకున్నామా? ఇలాంటి నాయకుడిని ఇన్ని రోజులు అవహేళన చేశామా? ఈ కుటుంబాన్న మనం ఈరోజు ఈ సైకోలు రోడ్డు మీద పెట్టి ఇబ్బంది పెడుతుంటే నవ్వుకున్నాము అని చెప్పి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇది గొప్ప నాయకత్వం. నారా లోకేష్ అనే ఈయన నాయకుడు కాదు, వ్యవస్థలో నుంచి పుట్టుకొచ్చిన ఒక గొప్ప మంచి మానవత్వం కలిగిన వ్యక్తిన. కాబట్టి ఈ వ్యవస్థను మనం ఎప్పుడు కొనసాగించుకోవాలి, ఈ వ్యవస్థను మనం కాపాడుకోవాలి, ఈ వ్యవస్థ ఇలాగే పనిచేయాలి మున్ముందు రానున్న రోజుల్లో. అలాగే యువతకు భరోసా ఇవ్వాలి, మంచి మంచి ఉపాధి మనకి ఏదైతే పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీకి సంబంధించిన జాబ్స్, గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ ఇవన్నీ కూడా యువతకు రావాలి అంటే ఇలాంటి నాయకుడు మరి మనకి రానున్న రోజుల్లో ఈయన నాయకత్వంలో మనందరం కూడా పనిచేసినట్లయితే, ఈయన నాయకత్వాన్ని మనం బలపరిచినట్లయితే, ఈయన నాయకత్వాన్ని మనం సపోర్ట్ చేసినట్లయితే 100% ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ బాగుపడతారు, ఈ రాష్ట్రం బాగుపడిద్దని చెప్పి నేను రాష్ట్ర ప్రజలందరికీ మరి ఈ వీడియో ద్వారా తెలియజేసుకున్నాను. ఇప్పటికైనా మారండి. ఎవడైనా నారా లోకేష్ ఫలానా అని అన్నప్పుడు చెప్పు తీసుకొని కొట్టండి. ఎవరినైనా సరే డేర్ అండ్ డాష్గా కొట్టేసేయండి. వాడు వైసీపీ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఇంకొకడైనా, ఎవడైనా రాష్ట్ర ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నా, నారా లోకేష్ ఫలానా వాడు అని ఎవడైనా అంటే చెప్పు తీసుకొని కొట్టి ఆ వీడియో నాకు పెట్టండి, నేను చూసుకుంటా వాడి సంగతి. ఒక లోకేష్ గారు అభిమానిగా నేను చూసుకుంటా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తూ ఇలాంటి గొప్ప నాయకుడు దొరికినందుకు మనందరం కూడా సంతోషించాలి. ఈ నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న.